ఉన్నటువంటి ఊరు ఎటువంటి పరిస్థితులలో ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకేదో సిచ్యువేషన్లో ఉంటామని చెప్పి దాదాపుగా మనం చేయదలుచుకుంటే మన ఊర్లో కూడా 200 మంది యువతకు ఆయన ఇన్సూరెన్స్ కూడా కడతా అని చెప్పిండు. ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. సుకన్య యోజన పథకం కింద ఆడబిడ్డలు ఉంటే నేను గ్రామానికి 200 రూపాయలు స్టార్టింగ్ నుంచి ఆయన కట్టి ప్రతి సంవత్సరం ఆయన్ని పే చేస్తాను కూడా ఎన్నో గ్రామాలకు ఆయన సేవలు చేయడం జరిగింది. అంతేకాకుండా మన గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ సంఘాలు ఉంటాయి. గ్రామ సంస్థలు మరి ఇంత పెద్ద గ్రామము ఆశయం వస్తే కాదు, ఒక ఆశయం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. మీ గ్రామ పంచాయతీ కోసము, మీ గ్రామ ప్రజల కోసము పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రామంలో ఇంత పెద్ద గ్రామము 5,000 ఓట్లు ఉందంటే దాదాపు ఒక 10,000 మంది జనాభా ఉంటారు. ఈ 10,000 మంది జనాభా కావాల్సిన డ్రైనేజ్ కావచ్చు, తాగునీళ్ళు కావచ్చు, లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏదైనా కమ్యూనిటీ బిల్డింగ్ కావచ్చు, ఇట్లా ప్రజలకు కావాల్సిన ఏమేమి మౌలిక సౌకర్యాలు కావాలంటే అవి సౌకర్యాలు ఎవరు చేస్తారంటే సర్పంచ్ చేస్తాడు, ఆ కార్యవర్గం చేస్తుంది. మరి ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు వస్తాయి బాగానే, కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు కాకుండా ఇంకా వాళ్ళకున్న పరిచయాల ద్వారా నాలాంటి స్వచ్ఛంద సంస్థలను పట్టుకొచ్చి ఇంకా కొంచెం అంటే వేడిలో చల్లని ఎట్లయితే అభివృద్ధి ముందుకు వస్తుందో అట్లా చేసే వ్యక్తి ఉండాలి. మరి గతంలో చూసుకుంటే నేను చాలా గ్రామాలు చేసినప్పుడు శ్రీశైలం ఒకటే అడిగిండు, అన్న చాలా గ్రామాలు చేస్తున్నావు, మరి మా గ్రామం కూడా చేయమంటే అతను అడిగిన నేను ఖచ్చితంగా చేయడం జరిగింది. మొన్న జిల్లా పరిషత్ హై స్కూల్ కి మీరైనా బిల్డింగ్ చూపిస్తే టోటల్గా వాటర్ ప్లాన్ పెట్టి మీకు అందుబాటులోకి ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా మేము మాట ఇస్తున్నాం. మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక గ్రామ పంచాయతీలు చాలా బాగుపడ్డాయి. గతంలో చూసుకుంటే 79 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి మరి ఎప్పుడు లేదంతగా గ్రామ పంచాయతీల అధికారం కావచ్చు, మరి రోడ్లు కావచ్చు, ఊర్లో ఉన్న పాడుపడ్డ బిల్డింగ్లను తొలగించడం కావచ్చు, ప్రజలకు తాగునీరు కావచ్చు, ఇట్లా అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. కాబట్టి ఇంకా కూడా ఈ ప్రభుత్వం కూడా మనం కట్టే పనులు పెరుగుతున్నాయి, మనకు వచ్చే డబ్బు కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు వచ్చినా ఏ రూపంలో వచ్చినా గ్రామ ప్రజలందరికీ ఇచ్చిండేటట్టుగా నిజాయితీగా చేసి సర్పంచ్ కావాలి. కాబట్టి ఆ నిజాయితీలను శ్రీశైలంలో చూసిన గతంలో ఎంపీటీస్ గా పనిచేసిండు, ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదు, ఎక్కడ కూడా 1 రూపాయి ఆశించకుండా పనిచేసింది. కాబట్టి మరి ఆయనను మమతను చదువుకున్న వ్యక్తి ఆమె బీడీ చేసింది. మరి మంచిగా మీకు అందరికి అందుబాటులో ఉండి మీ మహిళల సమస్యలు కానీ, యువకుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, ముసలిల సమస్యలు కానీ అన్ని సమస్యలు కూడా మరి అధికారుల దృష్టికి ప్రభుత్వం నుంచి తీసుకుపోయి సాధిస్తున్న నమ్మకం నాకుంది. కాబట్టి ఆమెకు అందరూ మీరు మద్దతు ఇచ్చి ముందుగా గుర్తు ఓటు వేసి మరి అత్యధిక మీరంతా గెలిపించుకుంటే రేపు మన రాయపల్లి గ్రామ పంచాయతీ నాకు తెలిసి ఇబ్రాహీంపట్నం మండలిలో పెద్ద గ్రామ పంచాయతీ రాయపల్లి ఒకటి, కన్మయాలకు ఒకటి. కాబట్టి ఈ రాయపల్లి గ్రామ పంచాయతీ మీరు ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీ తీర్చుకోవాలంటే మీరు ఈ సరైన సమయం 2-3 రోజులు ఉంది. మీరు చాలా మంది వస్తారు చెప్తారు, అట్లా కాకుండా మీరు నిజంగా చర్చ పెట్టుకోండి. ఏ అభ్యర్థి అయితే మంచిగా ఉంటుంది, ఏ అభ్యర్థి చదువుకున్నాడు, ఏ అభ్యర్థి నిజాయితీగా మన కోసం పనిచేస్తాడు, మన ఊరి కోసం పనిచేస్తాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం పోతే మనం పడి మండల ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఆర్టీఓ ఆఫీస్ కానీ మనం వచ్చి పనిచేసే అభ్యర్థి ఎవరు, అసలు మన సమస్య మీద అవగాహన ఉండి మనం ఎంబడి వచ్చి మన సమస్యను తీర్చడానికి ఎవరు ముందుతారో, ఎవరు మనకి అందుబాటులో ఉంటారో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మీరు ఉంగరం గుర్తుకు మరి శ్రీశైలం భార్యను అర్చన ఉండడానికి తప్పకుండా ఈ ఎలక్షన్లో పంపిస్తే ఒక భాగం ప్లాంటే కాదు, మరి తర్వాత కూడా నన్ను ఎప్పుడైనా సంప్రదిస్తే నా వంతు సహాయంగా మీ గ్రామానికి ఎల్లవేళ అందుబాటులో ఉంది. మీకు ఏదైనా సమస్య ఉంటే సమస్యలు కూడా నేను ముందుకి తెలుస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే.